అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెయిన్ గేట్ ఎదురుగా పైప్స్ పెట్టిన వాళ్ళు కొంచెం ఆ పైపులు తీయాలండి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ పడుతూ ఉంది. అదివరకు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 18%, అదేవిధంగా 24%, కొన్నిటికైతే 38% కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టీలు ఉండేవి. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండేవి. దాన్ని కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి, సామాన్యంగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని 12% ఉండేది 5% తగ్గించారు, 18% ఉండేది 7% తగ్గించారు. ఈరోజు అన్ని వస్తువుల్లో ఈరోజు వచ్చే ప్రత్యేకించి మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అంతకుముందు వెహికల్స్ పెట్టారు. అదేవిధంగా నేను మళ్ళీ అంతకుముందు కూడా వచ్చాను ఒకసారి. ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ పెట్టారు. ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా పెట్టారు. ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు 7% పైన మనం వేరియేషన్లో ఈరోజు జిఎస్టీలో పేదవాళ్ళకి ఉపయోగపడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని అన్నీ కూడా ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి. జిఎస్టీ ఎంత తగ్గిస్తుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఎన్టీవీ కూడా వచ్చిన తర్వాత మన మోడీ గారు కానీ, మన బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు 12 రోజుల నుంచి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ విధంగా రోజుకు ఒక ఐటెంని ఈరోజు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు జిఎస్టీ మన అధికారులు అయితే ప్రత్యేకించి ఒక్కో రోజు ఒక్కో ఐటెంని పెట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఎంత తగ్గుతుంది, దీనివల్ల మీరు ఇదివరకు కొనేది ఎంత, ఇప్పుడు దాని జిఎస్టీ తగ్గడం వల్ల మీకు ఎంత వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క రోజుకు ఒక ఐటమ్ పెట్టి ఈ రోజుతో లాస్ట్ రోజు ఎలక్ట్రికల్కి సంబంధించిన దాని మీద ఈరోజు జిఎస్టీ పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల కోసం ఈరోజు ఇవన్నీ కూడా చేస్తుంది అధికారులు కూడా. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏది చేసుకుంటే మనకి జిఎస్టీ కరెక్ట్గా తగ్గిస్తున్నారో లేదా, మనం ప్రతి వస్తువు కూడా ఈరోజు సోప్స్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా వెహికల్స్, ఒక ట్రాక్టర్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కానీ, అదేవిధంగా ఫిషర్మెన్స్ చేసే వాళ్ళకి కానీ, ఈరోజు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ అన్నింటిలో కూడా మనం తీసుకునేటప్పుడు మనకి జిఎస్టీ ఎంత ఉంది, మనకి ఎంత తగ్గింది, ఎంత డిస్కౌంట్లో వస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు నేను కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఎలక్ట్రికల్ దాని మీద పెట్టారు. ఎలక్ట్రికల్ దాని మీద కూడా ఈరోజు సోలార్ది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి ఏదైతే 150 యూనిట్లు పైన మనకి కరెంటు కాలుతా ఉందో వాళ్ళందరూ కూడా ఈ సోలార్ పెట్టించుకుంటే ఫ్రీగా మీకు కరెంటు బిల్లు లేకుండా ఫ్రీగా ఉండే పరిస్థితి వస్తుందని అందరూ కూడా అవగాహన చేయడానికి ఈరోజు చాలా కంపెనీలు కూడా ఈరోజు సోలార్ దాని మీద పెట్టారు. ఈరోజు చూసుకుంటే ఒకసారి ఉదాహరణ చూసుకుంటే 200 యూనిట్కి 879 రూపాయలు మన కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఆ 879 కూడా కట్టబడలే. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సోలార్లో సబ్సిడీ పోను, అదేవిధంగా బ్యాంకు లోను దాని పోను, ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి దాదాపు పూర్తిగా కట్టే పరిస్థితులు కూడా
ఉండకుండా ఈరోజు కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 150 యూనిట్ల దగ్గర నుంచి దగ్గర మనం ఇంకా పైన ఇండస్ట్రీలు ఉన్నాయి, లేకపోతే కమర్షియల్ కానీ ఏదైనా కూడా సోలార్ వాడుకుంటే మీకు ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పి ఈరోజు చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు బజార్ స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ఇవన్నిటికీ కూడా సోలార్ ప్యానల్ తోటి రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు తగ్గడానికి, పేదలు భారం తగ్గడానికి ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకించి కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నేను కూడా ఒంగోలులో దగ్గర 25,000 మనం ఈ సోలార్ ప్యానల్స్ పేదవాళ్ళు ఎవరైతే 150 కిలోవాట్స్ నుంచి వాడే వాళ్ళందరికీ కూడా పైన వాడే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే అవగాహన సరసపెడతాం. మా క్యాడర్ను కూడా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎవరెవరు వస్తాయో లిస్టు కూడా తీసుకున్నాను ఆల్రెడీ. మన వాళ్ళ ఆఫీస్ నుంచి ఏ ఇంట్లో ఎంత కిలోవాట్స్ అవుతా ఉంది, ఎంత కరెంటు బిల్లు కడుతున్నారు అనేది కూడా నేను రిపోర్ట్ చేయించుకున్నాం. తొందరలోనే మన క్యాడర్ను కూడా పంపించి ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఇంత లాభం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ సోలార్ ప్యానల్ పెట్టించేసి వాళ్ళ భవిష్యత్తులో కరెంటు ఫ్రీగా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.